హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనక పాపమును గుర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గుర్చియు లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, మారనాథా, హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని విందాం. భౌతికంగా మనకు ఏ విధంగా ఆహారం అవసరమో ఆత్మీయంగా దేవుని వాక్యం అంతే అవసరం. మనము 3 నుంచి 4 పూటలు లేకపోతే వేరు వేరు సమయాల్లో మనం ఆహారాన్ని భుజిస్తూ ఉంటాం. అలాగే దేవుని వాక్యాన్ని కూడా చిన్నపిల్లల వలె నిర్మలమైన వాక్యం అనే పాలను ఏదో టైం టు టైం తాగడం అని కాదు, ఆకలి వేసినప్పుడల్లా లేకపోతే అదే పనిగా మనం తాగుతూ ఉన్నట్లయితే రక్షణ విషయములో, మన వ్యక్తిగతమైనటువంటి సొంత రక్షణ విషయంలో ఎదుగుతూ ముందుకు సాగలం. లేదంటే మనం శిశువుల స్థాయిలోనే ఉండిపోయే అవకాశం ఉంది. చాలామంది శిశువుల స్థాయిలోనే ఉన్నారు. ఆదివారపు లేకపోతే ఆరాధనతోనే, ఆదివారపు వాక్యాలతోనే సరిపెట్టుకుంటూ వారమంతా లేకపోతే నెలంతా అదే సరిపోతుంది అన్న ధోరణిలో ఉన్నారు. ఇంకా కొంతమంది క్యాలెండర్లోని ఆ రోజుకున్నట్టు ఒక చిన్న మాటను తీసుకొని, ఒక 3 లైన్లు లేదా 4 లైన్లు ఉన్న మాటను తీసుకుని, ఒక వాక్యాన్ని ఆధారంగా తీసుకొని ఇది సరిపోతుందిలే నాకు అన్నట్టుగా ఉన్నారు. చిన్నప్పుడు మనం ఒక గ్లాసు 2 గ్లాసులు పాలతో సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మనకు చాలదు, మనకు అన్నం కావాలి. అన్నం స్థాయి కూడా దాటి వచ్చాం. మనం ఇప్పుడు మాంసపు స్థాయికి వచ్చాం. మనం అనగా సువార్త స్థాయి, ఉపదేశపు స్థాయి దాటి మనం మర్మాల స్థాయిలోకి వచ్చాం. మనం మెచ్యూర్ అయ్యాం, మనం పెద్దోళ్ళం అయ్యాం. కాబట్టి మనకు సమృద్ధి అయిన వాక్యం కావాలి, బలమైన ఆహారం కావాలి. మనకు కావాల్సింది కట్టుకథలు, పిట్టకథలు కాదు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. చాలా సంఘాలు దేవుని వాక్యాన్ని బోధించడం లేదు. ఎంతసేపటికి కవ్వించేటువంటి విషయాలు, అనవసరమైన విషయాలు, వైజ్ఞానిక విషయాలు లేదా చారిత్రాత్మక విషయాలు ఇటువంటివన్నీ బోధిస్తున్నారు. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆత్మకు ఏమాత్రం క్షేమం కలిగించే విషయాలు కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి విషయాలు ప్రసంగికుని యొక్క వాక్చాతుర్యాన్ని, ప్రసంగికుని యొక్క విజ్ఞానాన్ని బయటపెడితే తప్ప క్రీస్తు శిలువను ప్రజెంట్ చేయడానికి పనికిరావు. అపోస్తలుడైన పౌలు అందుకని అంటాడు, వాక్చాతుర్యము లేకుండా నేను క్రీస్తు శిలువను ప్రకటించాలి. వాక్చాతుర్యం ఎందుకండి? వాక్చాతుర్యం లోకంలో చాలామందికి ఉంది. లోకంలో చాలామంది వక్తలకు ఉంది. నాస్తికవాదులైన వక్తల మధ్యలో కూడా ఉంది. కాబట్టి ఆ వాక్చాతుర్యాన్ని చూసి మోసపోవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. పరిశుద్ధాత్మ వినియోగించు దృష్టాంతములే మేము చెబుతూ, మేము జ్ఞానుల మధ్యలో ఉపదేశిస్తున్నట్టుగా ఉపదేశిస్తున్నాము అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. మేము బోధించినట్లా దేవోక్తులను బోధించినట్టుగా మేము బోధిస్తున్నాం. ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. అంతవరకే కానీ ఈ రోజుల్లో ప్రసంగాలు లేకపోతే బోధలు రకరకాలుగా దారి తప్పడం విచారకరమైన విషయం. సరే, దేవునికి స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 16వ అధ్యాయము 9, 11. లోకులు నా యందు విశ్వాసముంచలేదు. లోకులు నా యందు అనగా యేసుక్రీస్తునందు, మెస్సియా యందు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నట్లు నా యందు విశ్వాసం ఉంచలేదు. గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు నన్ను విశ్వసించలేదు అనగా యేసు ప్రభువుని విశ్వసించలేదు అనగా సత్యదేవుడు పంపినటువంటి ఆయన కుమారుడైన యేసును విశ్వసించలేదు కనుక వాళ్ళలో పాపం ఉందని రుజువు చేస్తాడు. మీరు చేస్తుంది పాపం, అది పాపం కాదనుకుంటున్నారు, అది ముమ్మాటికి పాపమే అని రుజువు చేస్తాడట.
మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి వద్దకు వెళ్తున్నాను కనుక తండ్రి నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు. కనుక నీతి విషయంలో ఈ లోకాధికారైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది కనుక తీర్పు విషయంలో ఒప్పింపజేస్తాడు. ఆయన ఒప్పింపజేస్తాడు లేకపోతే రుజువు చేస్తాడు అనే మాటలు మనం చూస్తున్నాం. నేను చదువుతున్నాను, ఇంగ్లీష్ బైబిల్లోంచి కూడా చదువుతున్నాను, దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఫ్ సిన్ బికాస్ దే డోంట్ బిలీవ్ ఇన్ మీ, ఆఫ్ రైచియస్నెస్ బికాస్ I go to the Father and you won't see me anymore. 11వ వచనం, ఆఫ్ జడ్జ్మెంట్ బికాస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బీన్ జడ్జ్డ్. ఈ లోకపు ప్రిన్స్, అధికారిగా చలామణి అయిన వాడు, వాని పరిస్థితి, వానికి శిక్ష విధించబడింది, తీర్పు విధించబడింది. వాటిలో మనం ఇంతకుముందు కూడా లోకాధికారి యొక్క తీర్పును గురించి, లోకాధికారికి జరిగినటువంటి లేకపోతే జరగబోతున్నటువంటి 4 తీర్పుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళేటువంటి సమయం లేదు కనుక ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఈ వాక్యాల్లోని మన టైటిల్ లోకం పట్ల దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. వాట్ వాస్ గాడ్స్ విల్ ఫర్ ద వరల్డ్. లోకాన్ని గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? లోకంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా లేడు ఆయన. తాను కలుగు చేసిన లోకము, తాను సృజించిన లోకం, తాను ఆదాముని అవ్వని ఇలాగా అనేక జనరేషన్స్ని ఈ భూమి మీద ఉంచి వాళ్ళు ఏలుబడి చేసేటట్టు చేయాలనుకున్నాడు. కానీ ఆ అధికారం వాళ్ళ చేతుల్లోంచి అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది, మనుషుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇలా అధికారము మార్పిడి జరుగుతూ ఉంది. ఫైనల్గా అధికారము కుమారునిది అవుతుంది, కుమారుడు తండ్రికి అధికారాన్ని అప్పగిస్తాడు అనే మాటలు మనం లేఖనాల్లో చూస్తున్నాం. మన టైటిల్ ఏంటి అంటే లోకం పట్ల దేవుని చిత్తం ఏంటి? లోకాన్ని దేవుడు ఎంతోగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏదో సంకల్పం ఉంది. హీ హాస్ ఎ ప్లాన్ ఫర్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఇంతమంది, ఇన్ని వేల లక్షల మంది స్త్రీలు, పురుషులు, యవనస్తులు నశించడం ఆయన చిత్తం కాదు. దుర్మార్గుడు చనిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. అలాగని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి పాలసీతో ఆయన లోకానికి రాలేదు. ఆయన ఉద్దేశం మనం ఆలోచించాలి. లోకం పట్ల ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. 3 ఉద్దేశాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. లోకం పట్ల ఆయన ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు? వాట్ టైప్ ఆఫ్ వ్యూ హీ వాస్ టువర్డ్స్ ద వరల్డ్? వాట్ వాస్ హిస్ వరల్డ్లీ పర్స్పెక్టివ్ అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి. ఇదిగో లోకము ఆయన వెంట పోయిందని చెప్పుకున్నారట ఒక సందర్భంలో. అనగా లాజరును తిరిగి లేపినటువంటి సందర్భంలో జనులు గుంపులుగా యేసును వెంబడిస్తున్నప్పుడు తమ మతానికి మార్గం లేదు, ఇక తమ మతం పతనమైపోతుంది అని భావించినటువంటి పరిశీలు అంటున్నమాట. ద ఫారిసీస్ దేర్ వర్ సెడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్, కాంట్ యు సీ దట్ we are getting nowhere? Look, the whole world has gone after him. ద ప్రపంచం మొత్తం ఆయన వెంట పోతుంది. లోకం ఆయన వెంట ఎందుకు వెళ్ళింది? లోకంతో ఆయనకి సంబంధం లేదు. నేను లోక సంబంధిని కానట్టు మీరు లోక సంబంధులు కాదు. నేను లోక సంబంధిని అయితే లోకం నన్ను ద్వేషించుండేది కాదు. నేను లోక సంబంధిని కాదు కాబట్టి లోకం నన్ను ద్వేషిస్తుంది అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కానీ లోకం ఎందుకు ఆయన వెంట వెళ్ళింది? లోకము ఆయన వెంట వెళ్తున్నప్పుడు లోకాన్ని ఎందుకు వారించలేదు? ఏం లోకమా, నాతో మీకేం పని, వద్దు, నా వెంబడి రావద్దు. అలనాడు తన వెంబడి బెత్లెహేముకు వస్తున్నటువంటి కోడలతో నయోమి గారు చెప్పారు, రూతు, ఓర్పా, మీరు వెళ్ళిపోండమ్మా, మీరు నా వెంబడి రావద్దు అని చెప్పారు.
కారణం ఏంటంటే నేను ఆ దేశానికి వెళ్తున్నాను, మా విధానాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు, మా డాక్ట్రిన్స్ వేరు, కాబట్టి దయచేసి మీరు రావద్దు అని చెప్పినప్పటికీ ఒక ఆమె వెళ్ళిపోయింది, ఒక ఆమె బలవంతంగా వచ్చింది, మనకు అది వేరే సంగతి. కానీ ఇక్కడ లోకమంతా ఈయన వెనకాల వెళ్ళిపోతుంది, లోకమంతా ఈయన వెనకాల వెళుతుందని పరిసయ్యులు గుర్తించారు. కానీ ఇది యేసు గుర్తించలేదా? యేసు గుర్తిస్తే ఎందుకు లోకాన్ని నివారించలేకపోయాడు, కంట్రోల్ చేయలేకపోయాడు, నియంత్రించలేకపోయాడు? ఇది యేసుకు తెలియదా అంటే యేసు ఖచ్చితంగా తెలుసు, లోకమంతా ఆయన వెనకాల వెళ్తుంది. కానీ అలాగని లోకము చివరి వరకు తన వెంట రాదు అనేది కూడా ఆయనకు తెలుసు. ఆయన అందరూ విడిచిపోతారు అనే సంగతి కూడా ఆయనకు తెలుసు. తన సొంత వారు కూడా ఆయన్ని విడిచిపోతారనే సంగతి ఆయనకు తెలుసు. మనం ఇంకా కొన్ని మాటలు గమనిస్తే దానికి ముందు వచనాల్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు దేవాలయం దగ్గర కానుకల పెట్టి దగ్గర మాట్లాడినప్పుడు, అనగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తప్పించిన తర్వాత ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచును. ద మెనీ బిలీవ్డ్ అమాంగ్ దెమ్. వాళ్ళలో చాలామంది ఆయన్ని విశ్వసించారు. ఆయన మాట్లాడుతుండగా విశ్వాసం పుట్టుకొచ్చింది. ఆయన మాట్లాడుతుండగా అనేక హృదయాలు మండాయి. ఆయన మాట్లాడుతుండగా అనేకులు తమ మతాన్ని, తమ సిద్ధాంతాల్ని పక్కన పెట్టేసి ఉపేక్షించి యేసును వెంబడించాలని ఇష్టపడ్డారు. లోకము ఆయన వెంట పోతుంది. చదవండి, మరొక సందర్భంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ 3 ఉదాహరణల్లో కూడా ప్రజలు విశ్వసించిరి అని రాయబడింది. కానీ లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక ఆ పాపాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడని ప్రభు అన్నాడు. ఇప్పుడు లోకులు ఆయన విశ్వసించలేదా? విశ్వసించారు, వాస్తవమే. విశ్వసించిన వారు చివరి వరకు ఆ విశ్వాసంలో నిలవలేకపోయారు. The world, the most of the people of the world, many of the world believed Jesus Christ, but they could not hold the faith until the end. చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు. నా విశ్వాసము నేను కాపాడుకుంటుని అని అపోస్తలుడైన పౌలు చెప్పగలిగాడు. కానీ విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు, అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి టెంపరరీ ఫెయిత్తో ఉన్నవాళ్ళు, అనగా రాతి నేలను మొలిచినట్టుగా మొలిచి మన్ను లేనందున, లోతు లేనందున, సూర్యుని యొక్క వేడికి మాడిపోయినట్టుగా మనం చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చాలామందిలో కూడా ఇలాగే ఉంది. తొందరపడి ఏదో మొలిచినట్టుగా వస్తారు, ఫలించినట్టుగా ఉంటారు, పచ్చగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళలో ఫలింపు లేదు. 30 పంట కానీ 60 కానీ 100 కానీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మొట్టమొదటి విషయము, యేసు ప్రభువు లోకానికి మళ్ళీ స్వాగతం పలుకుతున్నాడు, అనగా వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడు, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. హీ వాస్ గివింగ్ ఏ ఛాన్స్, సెకండ్ ఆపర్చునిటీ. లోకాన్ని మరలా ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పాడు. అది వాళ్ళకి ఇస్తున్నటువంటి 3 పట్టణాలు వాళ్ళకి ఇస్తున్నటువంటి సెకండ్ ఛాన్స్. ఒక ఛాన్స్ స్వీకరించలేదా? 2వ ఛాన్స్ నీకు ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్న అవకాశాలని, ఆహ్వానాలను అందుకో. లోకానికి స్వాగతం పలుకుతున్నాడు. లోకానికి విట్టుకోలు పలకాలి కదండి, మళ్ళీ స్వాగతం పలకడం ఏంటి? ఆయన్ని విశ్వసించడానికి స్వాగతం. కానీ లోకంతో కలిసి లోక సంబంధిగా ఉండే విషయంలో మాత్రం ఆయన వీడ్కోలు చెప్తాడు. లోకంతో చేతులు కలిపి లోకంతో రాజీ పడేటువంటి దేవుడు కాదు. లోకములో ఉన్న వాటినో, లోకములో ఉన్నవి ఏమైనా సరే, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు, ఇవి తప్ప ఇంకేం లేవు లోకంలో. లోకం ఏదో అనుకుంటాం, కానీ లోకాన్ని స్కాన్ చేస్తే, స్పిరిచువల్గా స్కాన్ చేస్తే ఇవే కనిపిస్తాయి. కాబట్టి వీటి గురించి ఆలోచించొద్దు, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మొట్టమొదటి విషయము, లోకానికి ఆయన స్వాగతాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. హి గేవ్ ఇన్విటేషన్ టు ద వరల్డ్ టు రిపెంట్, టు బిలీవ్, టు ఫాలో మస్సయ్య, టు లివ్ ద ట్రెడిషన్స్, టు లివ్ జూయిష్ రిలీజియన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకం పట్ల దేవుని చిత్తం అది. రెండోదిగా లోకం పట్ల యొక్క దేవుని చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే అధ్యాయంలో మనం గమనిస్తే 8వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి ఆయన వచ్చి పాపమును గూర్చియు ఆయన వచ్చి పాపాన్ని గూర్చియు నీతిని గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఆ, లోకమును ఒప్పున చేయును. లోకాన్ని ఒప్పుకొన చేస్తాడు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, హీ వుడ్ రిప్రూవ్ ద వరల్డ్. రిప్రూవింగ్ అంటే రిబ్యూకింగ్ అనగా గద్దించడం. ఆయన లోకాన్ని గద్దిస్తున్నాడు. పాపం విషయంలో గద్దిస్తున్నాడు, నీతి విషయంలో గద్దిస్తున్నాడు, తీర్పు విషయంలో గద్దిస్తున్నాడు. అంతవరకే కాదు, కొన్ని తర్జుమాలో రాయబడింది, బేసిక్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో రాయబడింది, హి వాజ్ మేకింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి ఒక ఆత్మీయ స్పృహను కలుగు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు లోకాన్ని గద్దిస్తున్నాడు, లోకానికి ఒక ఆత్మీయ స్పృహను కలిగిస్తున్నాడు, పాప స్పృహను కలిగిస్తున్నాడు, పాపాన్ని గురించి అవగాహన కలిగిస్తున్నాడు. పాపం అంటే ఏంటో తెలియకు ఆ పాపపు సొంత నిర్వచనాలతో వాళ్ళు సాగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకొని, పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య చూడండి, ఎంత ప్రభావితమైన పరిచర్య చూద్దాం. ఇక్కడ రాయబడినట్టు మాటలు. రెండోది, లోకానికి సమయాన్ని ఇస్తున్నాడు. లోకాన్ని ఎలా ఒప్పింపజేస్తున్నాడు? సువార్త ప్రకటన ద్వారా, తన దాసులు లేవనెత్తి వాళ్ళని వాడుకోవడం ద్వారా, వాళ్ళని నింపి వాడుకోవడం ద్వారా, వాళ్ళని ప్రేరేపించి వాడుకోవడం ద్వారా. ఒకటి, వాళ్ళకి స్వాగతాన్ని ఇస్తున్నాడు. రెండోది, లోకానికి ఆయన సమయాన్ని ఇస్తున్నాడు. హి వాస్ గివింగ్ టైం, మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, తుయతైరా సంఘానికి రాయబడినటువంటి ఉత్తరంలో, లేఖలో రాయబడినట్టు ఒక మాటను చూస్తున్నాం. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చాను, సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వము. And I gave her time to repent, but she did not repent of her impure sexual behavior. యెజబెలు అనేటువంటి స్త్రీని గురించి, తనకు తాను ప్రవక్తి అని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి, ఆరోపించుకుంటున్నటువంటి సెల్ఫ్ క్లైమ్డ్ ప్రాఫిటెస్. ఈ రోజుల్లో ప్రవచన వరం కలిగిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం ప్రవచనాలు చెప్పేది లేదు, ఏమి చెప్పేది, ఊరికే కట్టుమాటలు, గిట్టుమాటలు, ఉట్టి మాటలు, లేనిపోని మాటలన్నీ చెప్పి ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. రియాలిటీ తక్కువైపోయారు, రియల్ ప్రాఫిట్స్ తక్కువైపోయారు, డూప్లికేట్ ప్రాఫిట్స్ ఎక్కువైపోయారు. స్త్రీలలో మరీ ఎక్కువైపోయింది. రకరకాలుగా ప్రవక్తులని పేర్లు పెట్టుకొని రకరకాల వాళ్ళ జీవన విధానాలు అవి చూస్తుంటే యెజబెలు యొక్క జీవిత విధానాలకు గుర్తొస్తున్నాయి. ఎంత విచారకరం. దానికి మారు మనసు పొందడానికి నేను సమయాన్ని ఇచ్చాను. ఇలాంటి యెజబెలు ఆత్మ కలిగిన స్త్రీలకి దేవుడు మారు మనసు పొందమని అవకాశం ఇస్తాడు. ప్రసంగం చేయాల్సిన సమయం కాదు, పాట పాడాల్సిన సమయం కాదు, ఆరాధన చేయాల్సిన సమయం కాదు, ప్రవచించాల్సిన సమయం కాదు, మారు మనసు పొందు. తుయతైరా సంఘంలో చాలా ప్రమాదం ఇటువంటి స్త్రీ ద్వారా. ఈ రోజుల్లో కూడా మన సంఘాలు కూడా తుయతైరా సంఘాల్లాగా ఇటువంటి కొందరు స్త్రీలను, డబ్బున్న స్త్రీలని, అధికారాలు, పెత్తనాలు, హోదాలు చేసేటువంటి మెయింటైన్ చేసేటువంటి స్త్రీలకి మనం అవకాశాలు ఇస్తూ ఇలా చేస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. రెండో విషయం, దానికి నేను సమయాన్ని ఇచ్చితిని అంటున్నాడు. ఐ హ్యావ్ గివెన్ టైమ్ టు హర్. అనగా లోకానికి పరిశుద్ధాత్ముడు, లోకానికి దేవుడు చేస్తున్న పని, లోకం పట్ల దేవుని చిత్తం ఏంటి అనే దాని గురించి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఒకటి, ఆయన లోకానికి స్వాగతం ఇస్తున్నాడు, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. రెండోది, లోకానికి సమయం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. పొందండి, అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. నువ్వు తుయతైరా కావచ్చు, ఏపీసీ సంఘం కావచ్చు, ఇంకేదైనా సంఘం కావచ్చు, లబోదికే సంఘం కావచ్చు, ఇంకేదైనా సంఘం కావచ్చు, ఇంకేదైనా డినామినేషన్ కావచ్చు, మారు మనసు పొందు. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. సువార్త ద్వారా నీ దృక్పథాన్ని మార్చుకో.
నీ ఆచార విధానాలను మార్చుకో, నీ సాంప్రదాయాలను మార్చుకో. అది దేవుడు ఇస్తున్నటువంటి పిలుపు. రెండోది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయం, లోకానికి ఆయన సమయాన్ని ఇచ్చాడు. మూడో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొంపజేయను. ఈ లోకాధికారికి తీర్పు జరిగింది అంటే మూడో విషయం, లోకానికి ఒక దృష్టాంతాన్ని కలుగు చేస్తున్నాడు. ఓ దృష్టాంతాన్ని ఇచ్చాడు, ఒక ఇల్లస్ట్రేషన్ ఇచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, ఆయన కొన్ని దృష్టాంతాల్ని, కొన్ని ఎగ్జాంపుల్స్ని మనకు పెట్టాడు. పాత స్టోరీస్ అన్ని, ఆదికాండంలో స్టోరీస్ అన్ని, లేదా నిర్గమకాండంలో స్టోరీసు, ద్వితీయోపదేశ కాండంలో స్టోరీసు, ధర్మశాస్త్రంలో స్టోరీసు. ఈ కథలన్నీ దేనికంటే అంత్యదినాల్లో ఉన్న మనకు బుద్ధి కలుగుటకు దృష్టాంతములుగా చెప్పబడ్డాయి. దృష్టాంతాలు ఇవి ఒక పారబుల్స్ లాంటివి, ఇవి లెసన్స్ లాంటివి. ఈ లెసన్స్ మనకిస్తున్నాడు. అలాగే లోకాధికారికి తీర్పు తీర్చాడు అంటే దాని అర్థం లోకస్తులు ఎవరినీ మినహాయించడు, వారికి తీర్పు తీరుస్తాడు. అనగా తీర్పు ఉంది. లోకాధికారికే తీర్పు ఉంటే లోకాధికారిని అనుసరించిన లోకస్తులకి ఎందుకు తీర్పు ఉండదు? కాబట్టి లోకమా జాగ్రత్త, తీర్పు ఉంది, జాగ్రత్త. తీర్పు తర్వాత ఇక మిగతా వాళ్ళని తీర్పు తీర్చకుండా ఉండేవాడు కాదు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి ఆయన అందరినీ తీర్పు తీరుస్తాడు. అందరికీ రక్షకుడుగా వచ్చినవాడు. అందరూ ఆయన్ని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, రక్షకుడిగా అంగీకరించలేదు కనుక ఆయన ఇప్పుడు తీర్పరిగా రాబోతున్నాడు, జడ్జిగా వస్తున్నాడు. కాబట్టి ఆయన అంగీకరించు, ఆయన అంగీకరించాల్సినట్టు అవసరం ఉంది. రక్షకునిగా అంగీకరించావా, దేవునికి స్తోత్రం. తీర్పరిగా జడ్జిగా అంగీకరించాల్సినట్టు అవసరం లేదు. అవసరత నుంచి నువ్వు బయటపడతావు. దేవునికి స్తోత్రం. రక్షింపబడ్డవానికి అనగా క్రీస్తు యేసునందున వానికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యంలో రాయబడింది. శిక్షను ఆయన తప్పించాడు, రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన రక్షించడానికి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశాం. అంత గొప్ప రక్షణను అలక్ష్యం చేశాం, మనం త్రోసివేశాం. యూదులు త్రోసివేశారు. ఇది మాకు కాదనుకున్నారు. ఈయన నిజమైన మెస్సియా కాదనుకున్నారు. ఇంకో మెస్సియా కోసం అని అనుకున్నారు. ఇంకో మెస్సియా వస్తాడనుకున్నారు. వాళ్ళ నమ్మకంలో విఫలమైపోయారు. దేవుని స్తోత్రం. కాబట్టి మూడో విషయాన్ని మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, లోకానికి ఒక దృష్టాంతాన్ని ఇచ్చాడు. లోకమా ఇది ఒక వార్నింగ్. లోకాధికారి అయినటువంటి అపవాదికి తీర్పు ఎందుకు విధించానో తెలుసా? ఈ అపవాది యొక్క ఆలోచనల చొప్పున, అపవాది యొక్క తంత్రములకు లోబడి వెళ్ళిన ప్రతివానికి ఇలాగే ఉంటుంది శిక్ష అని. యూదా పత్రిక 1వ అధ్యాయం మనకందరికీ తెలిసిన విషయమే. అపవాది పాపం చేసినప్పుడు వాడికి ఏమాత్రం మినహాయింపోలేదు, వాడిని కఠినంగా శిక్షించాడు. కానీ మానవుడు పాపం చేసినప్పుడు అతనికి ఛాన్స్ ఇచ్చాడు. లోకాధికారికి తీర్పు తీర్చిన దేవుడు లోకస్తులకి తీర్పు తీరుస్తాడు. కాబట్టి లోకమా, మీకు స్వాగతం మాత్రమే ఇవ్వడమే కాదు, మీకు సమయాన్ని మాత్రమే ఇవ్వడమే కాదు, మీకు దృష్టాంతాన్ని ఇస్తున్నాడు, సరిచేసుకోండి అని. లోకం పట్ల దేవుని చిత్తం చూడండి. లోకములో ఉన్న వాళ్ళెవరు ఆయన్ను విశ్వసించి నశించిపోవడానికి వీల్లేదు. నశింపక నిత్య జీవం పొందాలి, అది ఆయన యొక్క ఉద్దేశం. పోతే పోయిన వీళ్ళందరూ చచ్చిపోతారులే. ఆదికాండం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో జలప్రళయంలో వచ్చినట్టు సచ్చారులే అని అనుకోవడం లేదు. ఇక జలప్రళయం ద్వారా కానీ అగ్నిగంధకాలు కురవడం ద్వారా కానీ మనిషి చావడానికి వీల్లేదు. ప్రమాదాన్ని తప్పించుకోవాలి, ఉగ్రతను తప్పించుకోవాలి. కాకపోతే మత విధానంలో రాబో ఉగ్రతను తప్పించడానికి ఎవరో ఒకరి చేత బుద్ధి చెప్పించబడాలని కాదు ఆయన యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. లోకం పట్ల దేవుని చిత్తం. లోకం అంటే నేనే, అంటే లోకంలో నేనున్నాను. లోకం అంటే మీరే. లోకంలో ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. లోకం అంటే మనమే.
కాబట్టి మనకు ఆయన స్వాగతాన్ని ఇస్తున్నాడు, ఆయన సమయాన్ని ఇస్తున్నాడు, ఆయన దృష్టాంతాన్ని ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్త, సరి చేసుకుందాం. లోకాన్ని దేవునితో సమాధానపరచాలని దేవుని కుమారుడు సమాధానకరమైన పరిచర్ని, సమాధాన సువార్తను ప్రకటించడానికి ఆయన లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి తొల్లంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారనే మాటను మేము ఆలోచిస్తున్నాం. మీరు లోకాన్ని ఎంతో ప్రేమించారు. లోకాన్ని తృణీకరించడం, విడిచిపెట్టడం మీకే మాత్రం ఇష్టం లేదు. లోకమును ద్వేషించినప్పటికీ నువ్వు లోకాన్ని ప్రేమించావు. లోకం పట్ల మీ ఉద్దేశాలు మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ప్రభువా, మీకు వందనం చేయిస్తున్నాం. లోకానికి స్వాగతాన్ని ఇచ్చి, లోకానికి సమయాన్ని ఇచ్చి, లోకానికి దృష్టాంతాన్ని ఇచ్చి, అనగా లోకాధికారికి తీర్పు విధించడం గురించి తెలియజేసి, లోకస్తులందరికీ తీర్పు ఉంది అని పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపజేస్తూ మీ కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నా. మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేయిస్తున్నా. ఈ మాటలు కేవలం వినువారు మాత్రమే కాకుండా వీటిని జాగ్రత్తగా ఆలోచించి అన్వయించుకొని తమ జీవితాలు సరి చేసుకోగలటూ సాయం చేయమని అనుకుంటున్నా. మనందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ, లోకంలో ఉన్న మా పట్ల మీరు కలిగిన ఉద్దేశముల కొరకై మీకు వందనం చెల్లిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.